హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మొత్తం మనం ఎల్ఐసి గురించి అవ్వచ్చు, ఐబిపిఎస్ గురించి అవ్వచ్చు, ఆర్ఆర్బి గురించి అవ్వచ్చు, ముఖ్యంగా మూడు విషయాలు అయితే అప్డేట్స్ ప్లస్ దాని గురించి డిస్కషన్ కూడా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మన వీడియోస్ని అయితే చూసి మన ఛానల్ నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అయితే మన దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ అయితే రావడానికి అయితే నాకైతే చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. దయచేసి చూసే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇకపోతే ఆ మూడు అప్డేట్స్ గురించి చెప్పే ముందర ఎగ్జామ్ దగ్గరగా ఉంది కాబట్టి ఒక మంచి మాట అయితే మీతో చెప్పాలి. కొంతమంది విద్యార్థులు కాన్ఫిడెంట్గా ఉంటారు, ఇంకొంతమంది విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు. హార్డ్ వర్క్ చేసినా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ చూపించారు. కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు తక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు, కానీ ఎగ్జామ్ వైపు కాన్ఫిడెంట్గా వెళ్తూ ఉంటారు. ఏది కరెక్ట్ అని చెప్పేసి మీ ఫాలోవర్ అయితే నాతో డిస్కషన్ అయితే చేయడం జరిగింది. దాని గురించి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాను ఈ వీడియోలో చెప్తున్నాను. హార్డ్ వర్క్తో కూడిన కాన్ఫిడెంట్ అనేది చాలా మంచిది. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు హార్డ్ వర్క్ ఉండాలి, దాని దగ్గర కాన్ఫిడెంట్ ఉండాలి. హార్డ్ వర్క్ ఉండి కాన్ఫిడెంట్ లేకపోతే మీరు 0.1, 0.2తో మిస్ అయ్యే క్యాండిడేట్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి, కానీ కాన్ఫిడెన్స్ లోపించడం వల్లనే వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ ఇంకా తొందరలో ఉంది కాబట్టి ప్రిలిమ్స్ మీకు పెద్ద విషయం కాదు, మెయిన్స్ మీకు మెయిన్ టార్గెట్ కాబట్టి కొంచెం హార్డ్ వర్క్తో పాటు కాన్ఫిడెంట్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి ఆన్సర్ చేయడానికి కూడా దృష్టిలో అయితే పెట్టుకోండి. ఇది ఒక మైండ్కి సంబంధించిన ట్రిక్. హార్డ్ వర్క్తో కూడిన కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ పోటీ ప్రపంచంలో అవ్వచ్చు, ఈ ఎగ్జామ్ రంగంలో అవ్వచ్చు, తర్వాత మీ జీవితంలో కూడా అవ్వచ్చు, నెంబర్ 1 ప్లేస్కి అయితే వెళ్తారు. ఇది మాత్రం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కాన్ఫిడెంట్ కంపల్సరీ ఈ ట్రిక్ అయితే కొంచెం ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇకపోతే ఫస్ట్ వచ్చేసి మనం ఎల్ఐసి గురించి అయితే మాట్లాడుకుందాం. ఎల్ఐసి నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2019లో ఎల్ఐసి అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, తర్వాత ఇదేనా ఆ నోటిఫికేషన్ అని చెప్పేసి మన వాళ్ళు అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి నైట్ నుంచి అయితే చాలా మెసేజ్లు అయితే పెడుతున్నారు. ఆ మెసేజ్ ఇది అసలు ఆ నోటిఫికేషన్ ఇది కాదు. మీరు దాని నుంచి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఎల్ఐసి హెచ్సిఎఫ్ఎల్ అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఇది ఎల్ఐసి అసిస్టెంట్ నోటిఫికేషన్ కాదు. దీని నుంచి మీకైతే టెన్షన్ అవసరం లేదు. ప్లస్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూసారా, 200 ఉన్నాయి. దాంట్లో కర్ణాటక లాంటి స్టేట్కి 30 అలా ఉన్నాయి. అసలు నథింగ్ ఎనఫ్. దీని నుంచి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నోటిఫికేషన్ కాదు. అసలు రాయండి, ప్రిపేర్ అవ్వండి, కానీ ఆ నోటిఫికేషన్ ఇదైతే కాదు. మీరు దయచేసి అపోకైతే లోన్ అవ్వకండి. ఇక ఐబిపిఎస్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐబిపిఎస్ క్లర్క్ నిన్నటితో మనకు రిజిస్ట్రేషన్ అయితే ముగియడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ అయితే గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ వచ్చాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అలాగే ఉంది సిచ్యువేషన్ కూడా. దగ్గర 8,32,930 అనుకుంటా నిన్నటితో క్లోజ్ అయితే అయిపోయింది వెబ్సైట్. దగ్గర 8.5 లక్షలు కూడా లేదు. అంటే ఆర్ఆర్బి క్లర్క్ రిజిస్ట్రేషన్స్ కంటే ఐబిపిఎస్ యొక్క క్లర్క్ రిజిస్ట్రేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది కొంచెం గేమ్ చేంజింగ్ మూమెంటే. అసలు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు ఇదైతే చూడాలి. ఇంకా ఏమన్నా రిజల్ట్లో గేమ్ చేంజింగ్ ఉంటుందా, కట్ ఆఫ్లో గేమ్ చేంజింగ్ కూడా ఉంటుందా అనేది చూడాలి. ఇంకా ఆర్ఆర్బి కంటే తక్కువ ఉన్నాయి ఐబిపిఎస్ క్లర్క్ అయితే. ఇది నిజంగానే ఆ పెద్ద గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇకపోతే ఆర్ఆర్బికి సంబంధించిన క్లర్క్ యొక్క హాల్ టికెట్ కోసం అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. మీరు ఆగస్టు 3వ తేదీ పిఓ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, అంతలోపు మీకైతే హాల్ టికెట్ అయితే రావడం పక్క. నాకు తెలిసినంత వరకు ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మిస్ అయితే కంపల్సరీ ఆగస్టు 1 అంతే వచ్చేస్తారు పక్క. ఎందుకంటే 10 days బిఫోర్ హాల్ టికెట్స్ వచ్చాయి కదా పిఓ కూడా. అలాగే క్లర్క్ కూడా 10 days బిఫోర్ లెక్కన పెట్టుకున్న ఆగస్టు 1వ తేదీ పడక ముందన్నా రావాలి, లేకపోతే ఆగస్టు 1వ తేదీ పడేటప్పుడైనా రావాలి. కంపల్సరీ మనకైతే హాల్ టికెట్ ఈ 2 or 3 days అయితే చూసే అవకాశం అయితే 100%. ఓకేనా? హాల్ టికెట్స్ ఏమి వస్తూ ఉంటాయి, మీ ప్రిపరేషనే ఫుల్గా ఉండాలి. ఓకేనా? మీరు దాని గురించి అయితే టెన్షన్ పెట్టుకోద్దండి. దాని గురించి కూడా మన ఫాలోవర్స్ అయితే అడుగుతున్నారు ఇన్స్టాలో. అన్నిటి గురించి ఒకే వీడియోలో చెప్పడానికి అయితే ఈ వీడియో చేశాను. ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు వర్త్ అనిపించడం చూస్తారు. దయచేసి చూసిన వాళ్ళు లైక్ అయినా చేయండి. అలాగే దయచేసి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వీడియోస్ అయితే మన ఆల్-ఇన్-వన్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని, ఇలాగే మన ఛానల్లో మంచి వీడియోస్ రావడానికి మీ అందరూ హెల్ప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.